కాపాడండి. అరే ఎలుకబంట్లారా, నన్ను ప్రశాంతంగానే ఉండనివ్వరారా? ఇప్పటి వరకు నాకు చాలా ఇబ్బందిగా ఉండేది ఆ ఎలుకబంట్లు మాత్రమే. ఏం చేయాలి నాకేమీ అర్థం కావట్లేదు. నేనంతటికీ ఆ ఎలుకబంట్లే కారణం. ప్రతిసారి నేను చెట్టు నరికేటప్పుడు వాళ్ళు వస్తున్నారు. అవి ఎప్పుడు చూసినా నా జోలికే వస్తున్నాయి. ఎందుకో వాటిని నేను ఏం చేసేది? వాటిని ఏం చేయాలో తెలియట్లేదు. ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ చిరాకు రప్పిస్తోందా? అయితే మీ పెట్టి ఇబ్బంది తొలగాలంటే దాన్ని తొలగించడానికి సమయం వచ్చింది. ఒక్కసారి కొరికితే చాలు, ఆ తర్వాత అలాగే పడుకొని నిద్రపోతుంది. ఆ తర్వాత మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టదు. మీ పెట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దులాడొచ్చు. మీ ఫర్నిచర్ ప్రమాదం కలగదు. మీ ఇంటి తలుపుల్లో మీరు ఎదుచున్నవన్నీ ఉంటాయి. అలా జరగాల? మా రుచికరమైన కుకీస్ ఇందులో ఉన్నాయి. సువాసన లేని ట్రాంగ్ లో ఇందులో ఉన్నాయి. మా ప్రతిభ కనిపెట్టారు. చాలా అద్భుతమైన ఐడియా ఇది. ఈ బిస్కెట్ తో ఆ ఎలుక పండ్ల పని అయిపోతుంది. దీని తర్వాత వాళ్ళని నేను ఏమైనా చేయొచ్చు. బ్రాహ్మణ్, నువ్వు వచ్చా నా షోనే క్లీన్ చేయి, త్వరగా రా. ఆ ఎలుక మంటలు మాత్రం నేను కంట్రోల్ చేసుకున్నానంటే ఈ అడవిలో నన్ను ఎవరు అడ్డుకోలేరు. ఒక్కొక్క చెట్టుని అంతెందుకు, ఈ మొత్తం అడవిని కూడా నేను నరికి పారేస్తాను చూడు. నేను మాత్రం అలా చేస్తే ఈ లాగర్ విక్ చాలా ఫేమస్ అయిపోతాడు. అసలు ఎవరా దేవుడు డెలివరీ? హరరే ఆ బిస్కెట్ త్వరగా తీసుకొచ్చి ఇచ్చేసారే. ఈ కుకీస్ వాసన చాలా అద్భుతంగా ఉంది. మనం దీన్ని తినకూడదు. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. బిస్కెట్ చూస్తేనే తినాలనిపిస్తుంది. మనం కావాలంటే ఆ ఎలుక బంటితోనే టెస్ట్ చేద్దాం, అప్పుడే అవి బాగుంటాయి. ఇక్కడ ఎవరు లేరు ఏంటి? ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న బిస్కెట్స్ ని ఆ ఎలుక బంట్లకి ఇచ్చేద్దాం. వాసన అద్భుతంగా ఉంది. లగర్వేక్, నువ్వు మనసు మారకు. ఒకే ఒకటి తినొచ్చు. వద్దురా, చెప్పేది విను. అసలు దీన్ని నేను ముందే చేస్తుండాలి. సమయం అవుతుంది, వెళ్ళాలి. వీళ్ళు ఎన్ని బిస్కెట్స్ తింటే తల తిరుగుతుందని ఇవాళ చూడాలి. చాలా అనుకుంటాను. ఆకలేస్తుంది. బ్రేక్ఫాస్ట్ కి ఏం తినాలి? మన కోసమే ఉంది. ఈ వాసన చాలా అద్భుతంగా ఉంది.
ఇక్కడ ఒకటి ఉంది. అక్కడ ఒకటి ఉంది. ఓ, ఇక్కడ కూడా ఉంది. చాలా భోజనం దొరుకుతుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? చాలా రుచిగా ఉంది. చాలా టేస్ట్గా ఉంది. ఏది నోరు తెరవండి, ఒకే ఒకటే. వర్క్ అయిపోయింది అంతే. ఎలకమంటే నువ్వు వచ్చా నా షూను శుభ్రం చేయి. అలాగే నీకు ఇంకోటి కావాలా? ఇది నీకు కాదు, దీన్ని మీ అన్నయ్య బ్రయర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇవ్వాలి. ఇదిగో తీసుకో. మళ్ళీనా? తమ్ముడు, రే బ్రాంబల్. ఓ, ఈ బ్రాంబల్ ఎక్కడికి వెళ్ళాడు? అరే బ్రాంబల్, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఏంట్రా ఇది నీకోసం. వాసన చాలా అద్భుతంగా ఉంది. ఆ బిస్కెట్ నాకు ఇవ్వు, నాకు కాస్త కావాలి. ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అరే మిమ్మల్ని పెట్టుకొని అసలు నేను ఏమి చేయలేను. బ్రాంబల్, బ్రాంబల్ లేవు. ఎందుకు నువ్వు నవ్వుతున్నావు? బ్రాంబల్, బ్రాంబల్, నీకు పిచ్చి పట్టిందా ఏంటి? నువ్వు వాడిని లేపుతూ ఉండు, నేను వెళ్ళి నా పని చూసుకుంటాను. లేవమంటున్నానా? లేవరా బ్రాంబల్, లేవు లేవు. తమ్ముడు, ఇదేంటి వాసన? చాలా బాగుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? నాకు ఇదంతా కావాలి. దొరికిపోయారు, దొరికిపోయారు. ఒకే ఒకటి తినాలి. కనిపెట్టేశారా? కాగమంటున్నానా? చెప్పేది విను. ఆగు లాగర్వేగ్. క్షమించండి. మాట వినండి, వెనక్కి వెళ్ళండి. ఎక్కువ కిచెన్ పెట్టే కదా మనల్ని మోసం చేశాడు. బ్రాంబల్, ముక్కును మూసుకో. నాకు అది కావాలి. ఏంటిది? రండి రండి, మీకు ఇది కావాలి కదా. నేను చాలా తెలివైన వాడిని. దీన్ని పట్టుకోండి రా. నువ్వు వేసింది నీకే వచ్చింది, చూసావా? ఆహా, అలాగే విసురుతూ ఉండండి. అలాగే. ఇంకా కావాలా? లేదు, నాకు వద్దు. ఈసారి నన్ను మోసం చేసేసారు.